ఎంత దారుణం అంటే ఒక మహిళ హోంమంత్రిగా ఉండి కూడా మహిళలకి రక్షణ కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది అంటే సిగ్గుపడాలి. ఆ పదవికి రాజీనామా చేసి ఎవరైతే సక్రమంగా పనిచేయగలరో వాళ్ళని ఆ ప్లేస్ లో పెట్టించే విధంగా చూసుకోవాలి. కానీ జగన్ గారిని, భారతి మేడంని, మిగతా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని తిట్టడానికే హోంమంత్రి పదవి ఇచ్చినట్టు ఆవిడ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే చాలా సిగ్గుచేటు. ఎందుకంటే మా నియోజకవర్గంలో కూడా ఒక చిన్న పాపని రేప్ చేసి చంపేసి పూర్తి చేస్తే దాన్ని మాయ చేయాలని ఎస్పీని అందరినీ ఇక్కడికి పంపించడం జరిగింది. గ్రామస్తులంతా తిరగబడితే ఆ రోజు మేమంతా కూడా వెళ్లిన సందర్భం మీరు చూశారు. అప్పుడు విధిలేక అక్కడికి వచ్చి డబ్బులు ఇచ్చేసి చేతులు దులుపుకొని వెళ్ళిందే తప్ప ఇక మీదట ఇలాంటివి జరగకుండా కఠినతరంగా మరి శిక్షలు అమలు చేస్తాం, తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా వదిలిపెట్టము అన్నట్టుగా ఆవిడ ముందుకు వెళ్లాల్సింది పోయి అప్పటి నుంచి ఇంకా ఎక్కువ అవుతూ పోతున్నాయి. ఈరోజు అనంతపురం విషయం చూస్తే ప్రతి ఒక్కరికి కూడా హృదయం ద్రవించిపోతుంది. ఒక ఇంటర్ చదువుతున్న తన్మయ్య అనే గిరిజన అమ్మాయి 6 రోజుల ముందర కనిపించకుండా పోయిందని వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళని ఎంత అవమానంగా వాళ్ళు బిహేవ్ చేశారు. ఆ కేసును ఎందుకు పట్టించుకోకుండా అలా పడేయటం వల్లే 6 రోజుల తర్వాత ఆ అమ్మాయి శవమై దొరికింది. అలాగే మీరు చూస్తే పరిటాల సునీత గారి ఒక మహిళ, ఆవిడ నియోజకవర్గంలో ఒక మైనర్ బాలికని 14 మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కంటిన్యూస్ గా రేప్ చేసుకుంటూ ఉంటే సాక్షి టీవీ, సాక్షి ఛానల్ దాన్ని బయట పెట్టింది. వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఈరోజు ఆ కుటుంబం మొత్తం ఆ ఊరు వదిలేసి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఆడపిల్ల ప్రాణాలు తీయటం, మానాలు తీయటం వీళ్ళకి సహజమైపోయింది. దానికి హోంమంత్రి గారు అండగా నిలబడటం అనేది సిగ్గుచేటు. ఇవన్నీ జరుగుతుంటే ఎక్కడ తమ తప్పులు బయటపడతాయో అని ఈరోజు వాళ్ళు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ మనం ఒకసారి గమనించాలి. ఎందుకంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రావటానికి ముందు మహిళలకి నేను అండగా ఉంటాను, మహిళలకి ఇబ్బందికరమైన ఏవి చేసినా ప్రభుత్వాన్ని నిలదీస్తాను, తప్పు చేసిన వారిని శిక్షిస్తానని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా ఈ రోజుటి వరకు నోరు తెరవలేదు. తప్పు చేసిన వారిని శిక్షించమని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేదు. అది అనంతపురం అయినా, పిఠాపురం అయినా, తిరుపతి అయినా, అమరావతి అయినా ఎక్కడ ఏ మహిళకు అన్యాయం జరిగినా ఆయన పట్టించుకోకపోవడం రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. స్వతంత్ర దినోత్సవం రోజే రమ్య అనే అమ్మాయిని నీ హయాంలో నడి రోడ్డు మీద పొడిచి చంపిన ఘటన నువ్వు మర్చిపోయావేమో కానీ జగన్మోహన్ రెడ్డి మేమెవరు మర్చిపోలే. ఆ రోజు మేము అమ్మాయిని ఒకసారి పరామర్శించిన వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్తే అదే రోజు లోకేష్ గారి మీద, మా మీద కూడా ఇప్పటికీ ఆ కేసు నడుస్తూనే ఉంది. ఆ కేసులు ఉన్నాయి మా మీద. అంటే ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు, నేను చాలా క్లియర్గా చెప్తున్నా, ఇక్కడ చాలా బాధపడి నేను ఇక్కడ కూర్చొని ఈరోజు మాట్లాడుతున్నా. ఎంత బాధపడ్డామంటే ఒక రాజకీయాల్లోకి ఒక మహిళలు వచ్చిన మహిళ మా మీద రాజకీయాల్లో ఎవరున్నా కూడా వాళ్ళని తిరిగి ప్రశ్నించినా, వాళ్ళకి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడినా మా కుటుంబ సభ్యులతో సైతం బయటకు తీసుకొచ్చి ఎంత నీచంగా మాట్లాడే పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉంటే, వాళ్ళ గురించి మేము ప్రశ్నిస్తూ ఉంటే, వాళ్ళ గురించి మేము కేసులు పెడతా ఉంటే వాళ్ళని వెనకేసుకొస్తాడే. వాళ్ళని ఈరోజు వెనకేసుకొచ్చి ప్రశ్నించే వాళ్ళరే. ఏం ప్రశ్నించావు నువ్వు? ప్రశ్నించడం అంటే ఏంటో తెలుసా? గవర్నమెంట్ విషయంలో ఎవరైనా నువ్వు ఈ సిద్ధాంతం తప్పు, లేకపోతే నువ్వు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు తప్పు, ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇంత అవినీతి జరిగింది అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే దాని మీద మేము పెట్టామంటే అప్పుడు అడుగు, మేము మాట్లాడతాం. నీకులాగా 60 సంవత్సరాల ఆవిడ రంగనాయకమ్మ ఆ రోజు ఎల్జీ పాలిమర్స్కి సంబంధించి ఒక ఇష్యూ గురించి సోషల్ మీడియాలో మీరు మాట్లాడితే ఆ రోజు ఎందుకు ఆవిడని సిఐడి ఆఫీస్కి రప్పించి ఆవిడకి నోటీసులు ఇచ్చి అర్ధరాత్రులు నోటీసులు పంపించి చేసే పరిస్థితి మేము ఎక్కడ కూడా చేయలేదే. ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా సంతోష్ అని ఒక అబ్బాయి, రాజమండ్రి కుర్రోడు, వరద బాధితుల గురించి అని చెప్పి ఆ అబ్బాయికి గురించి క్వశ్చన్ చేశాడని ఆ ప్రెగ్నెంట్గా ఉన్న భార్యని హాస్పిటల్కి తీసుకెళ్తుంటే మధ్యలోనే ఆ అబ్బాయిని ఏదో టెర్రరిస్ట్ని తీసుకొచ్చినట్టు, తీవ్రవాదం తీసుకొచ్చిన సందర్భాన్ని నేను ఇప్పుడు నీకు గుర్తు చేయాలా? ఆసిలటి నిర్మల అని గుడివాడ ఆ ఎమ్మెల్యే అప్పుడున్న కొడాలి నాని గారి మీద నిరసన తెలియజేస్తే ఆ రోజు తీసుకొచ్చి ఆ అమ్మాయిని అరెస్ట్ చేయలేదా? అదేవిధంగా కళ్యాణి గారిని గన్నవరం పార్టీ ఆఫీస్ మీద
దాడి జరిగితే దాని గురించి క్వశ్చన్ చేసినందుకు ఆ అమ్మాయిని ఏకంగా తీసుకెళ్లి ఇంచుమించు 21 రోజులు జైల్లోనే పెట్టిన పరిస్థితి. అదేవిధంగా మనకి బొబ్బూరు వెంగళరావు అని ఒకతను, ఇలాంటివి చూసుకుంటే 1,00,000 మంది. ఇవే కాదు, మీ తాలూకా పైత్యం ఎంతవరకు పెరిగిపోయిందంటే అప్పుడు అమరావతి మహిళా రైతుల గురించి నీచంగా మాట్లాడి అమరావతి రైతులు నిజంగా మహిళా రైతులు మానసికంగా ఎంత క్షోభపడ్డారో నాకు తెలుసు. అటువంటి వాళ్ళని ఉద్యమం కూడా చేసుకోనివ్వకుండా, కనీసం దుర్గాదేవి టెంపుల్కి కూడా వాళ్ళు వెళ్తామంటే వెళ్ళనివ్వకుండా నువ్వు చేసిన దురాగతాలు మర్చిపోయావా జగన్మోహన్ రెడ్డి? ఆఖరికి ఇదే పోలీసులను అడ్డం పెట్టుకుని బూటుకాలతో తన్నించి, కడుపుల్లో తన్నించి ఆ ఆడబిడ్డ తాలూకా శోకమే ఈరోజు నీకు శాపమై తగలలేదా? ఈరోజు 11కు దిగజారేవంటే ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. మేము ఏ రోజు నీ ఇంటి గేటుకి తాడులు కట్టలేదే, ఏ రోజు నువ్వు బయటికి వెళ్తానంటే రిస్ట్రిక్షన్స్ పెట్టలేదే, నీ ఆఫీస్ మీద ఎవరు కూడా దాడి చేయలేదే, డీజీపీ ఆఫీస్ పక్కన కరెక్ట్గా ఇంచుమించు ఒక 1/4 కిలోమీటర్ కూడా 200 మీటర్ 300 మీటర్లు ఉన్న ప్లేస్ నుంచి కూడా కట్టి కొడితే కిలోమీటర్ కూడా ఉండదు తెలుగుదేశం పార్టీ ఆఫీస్. డీజీపీ లోపలే ఉంటాడు, బయట ఏమో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిద్ది. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినట్టుగా నీ ఆఫీసుల మీద ఎక్కడైనా 5 నెలల కాలంలో దాడులు జరిగినాయా? చంద్రబాబు నాయుడు గారు బయటికి వెళ్తే చలో ఆత్మకూరు అని చెప్పేసి ఆ రోజు నినాదం ఇస్తే ఇంటికి వచ్చి తాడులు కట్టిన పరిస్థితి నువ్వు మర్చిపోయావు, తాడులు కట్టించిన పరిస్థితి నువ్వు మర్చిపోయావా? అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని చూడడానికి వెళ్తే బస్సుల మీద రాళ్ళు ఇసిరించి అప్పుడున్న డీజీపీ చేత భావ స్వేచ్ఛా ప్రకటన అని ఆ రోజు నువ్వు మాట్లాడించిన మాటలు మర్చిపోయావు జగన్మోహన్ రెడ్డి?